వాక్యం పాటలు అందరి గురించి ప్రార్థన ఉంటాయి. కాబట్టి నన్ను ప్రేమించి కృపావార్త వచ్చిన శాఖలందరికీ దైవజనులందరికీ ప్రత్యేక వందనాలు. కాబట్టి దీని విషయం గురించి రెండు మాటలు జాన్ పాల్ సార్ గారు అనంతపురం పట్టణంలో ఉన్నారు. రెండు మాటలు సార్ గారు ఒక 2 నిమిషాలు ఓపిక వినండి ప్లీజ్. ఎవరు అన్నది కూడా వెళ్ళిపోతండి, క్షమించండి. ఇప్పుడు ఆలస్యమైంది, క్లుప్తంగా చెప్తాను. ఇక్కడ గ్రూప్ వచ్చాము, గ్రూప్ ఆఫ్ మెంబర్స్ 10 వచ్చాము. ఆ గ్రూప్ పేరు కృపావార్త గ్రూప్ అంటారు. అందులో పాస్టర్లు ఉంటారు, సేవకులు ఉంటారు, పెద్దలు ఉంటారు, సువార్థకులు కూడా ఉంటారు. మేమంతా కలిసి ఉదయం పూట 6 నుంచి 7:30 వరకు ప్రార్థన ఎక్కువ సమయాన్ని కేటాయిస్తాము. ఇది మన కరోనా టైంలో ప్రారంభించి ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తుంటున్నాము. నాకు రీసెంట్ గా 26 సంవత్సరాల నుంచి తెలుసు. అప్పుడు ఉన్న పరిచయం ఈ 3 సంవత్సరాలు కొద్దిగా పెరిగింది. నేను ఈ కృపావార్త గ్రూప్ పరిచయం చేసిన తర్వాత అన్న మా గ్రూప్లో కూడా చేరి సమస్యలన్నీ చెప్పుకుంటూ వచ్చినాడు. ఈ స్థలం తీసుకునే పరిస్థితి నుంచి అసలు అన్న బాడిగింట్లో ఉంటూ బాడిగింట్లోనే ఇంకో బాడిగింట్లో తీసుకొని చర్చి నడుపుకునేవాడు. స్థలం కోసం ప్రార్థన చేయండి, ఆట చూస్తున్న స్థలం నాకు కూడా పెద్ద ఇది ఉండేది కాదు. కానీ మా కృపావార్త గ్రూపు తర్వాత సంఘము మనం అందరం కలిసి బాగా ప్రార్థన చేయడం ద్వారా బెంజమిన్ సార్ చెప్పిన ప్రార్థన శక్తి మనం చూస్తున్నాం ఇక్కడ మందిరం రూపంలో. కాబట్టి బాగా ప్రార్థన చేసినాము. వాళ్ళ కూతురు జోష్న డెలివరీ విషయంలో ప్రార్థన చేశాడు, సాయం చేశాడు, అనేక పరిస్థితులు ప్రార్థన చేశాం. ఇది కూడా ఒక అంశంగా పెట్టాము అంతే. ఆ ప్రార్థనలో ఎప్పుడైతే ఈ అంశం నలిగిందో వెంటనే దేవుడు అద్భుతంగా స్థలం ఇచ్చాడు. తర్వాత సార్ నీళ్లు కావాల, ఆ చుట్టుపక్కల ఒక్క ఇల్లు తెచ్చుడండి, నీళ్ళు ఎక్కడ పడుతుంది, నీళ్ళు లేవు ఇక్కడ ఎక్కడ. మరి బోర్ వేస్తే అది హ్యాండ్ బోర్ వేస్తే వెళ్తే అద్భుతంగా దేవుడు మంచి నీళ్లు ఇక్కడ ఏర్పాటు చేశాడు. అట్లా మందిరం కట్టే విషయంలో అద్భుతంగా మంచి మందిరాన్ని నిర్మించినాడు. ఇప్పుడు చూస్తున్నా మనమంతా ఎడారి మాది చుట్టూ ఒక ఇల్లు లేదు. ఒక 5 సంవత్సరాల తర్వాత చూడండి మందిరం బట్టి చుట్టూ ఇల్లు పడిపోతుంది. అలా ఇక్కడ చర్చ్ ఉంటే ఎక్కడ చర్చ్ ఉండేదని ఎక్కడ అని అడిగే పరిస్థితి వస్తే దేవుడు ఆ విధంగా చేస్తామని నమ్ముతున్నాం. కాబట్టి కృపావార్త గ్రూప్ ద్వారా మేము చేసింది ఆయన ప్రార్థన. ప్రతిరోజు ఉదయం అన్న ఒకసారి రాకపోయినా అన్న గురించి ఫ్యామిలీ గురించి మేమంతా ప్రార్థన చేస్తున్నాం. దయచేసి కృపావార్త గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ చేతులు ఏంటండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కృపావార్త గ్రూప్ ఒక 40 మంది ఉంటాము. దాదాపు 2-3 రాష్ట్రాల నుంచి చాలా మంది కలుస్తుంటారు. మేమందరం కలిసి చేసేది ఏంటంటే ప్రార్థన. ఈ ప్రార్థనలో భాగస్వామిగా మేము అన్నం కూడా కలుపుకున్నాం. దేవుడు చేసిన కార్యం బట్టి మేము కూడా దేవుడిని ఎంతగానో స్థుతిస్తున్నాం. కాబట్టి ప్రార్థనకి ఎంతైనా శక్తి ఉంది. కాబట్టి ప్రార్థనని నిర్లక్ష్యం చేయకుండా ఉండాలని మా కృపావార్త గ్రూప్ ద్వారా మా కృపావార్త అడ్మిన్ డానియల్ అన్న ఇక్కడ కూర్చుని ఆయన కృపావార్తకి అడ్మిన్ ఉంటాడు. మేమంతా కలిసి ఈ విధంగా దేవుడిని సేవిస్తున్నాం. అందరి బట్టి దేవుడిని స్థుతించండి. మీరు కూడా ప్రార్థన మర్చిపోకుండా ఉండండి. దేవుడి మాట తెలియజేసింది. మా మందిరం కట్టించారు. తర్వాత బావరెంట్ మీద మా చిన్న కొడుకు వాడు పైకి సిమెంట్ వేస్తున్నాడు. వేదాలు కాదు, వాడు జారి కాలు కట్టే సందులో పడింది. ఆయన అనుకుంది ఏముంది, కాలు ఎదుగుతాను తలకాయ పల్టి ఎస్ఐయా అంటే పాపం యేసు ప్రభు అని ఎత్తుకున్నాడండి. ఒకటి చప్పట్లు 2 సార్లు నేను నిద్రపోయిన కట్టేటప్పుడు పరలోకం ఉన్నట్టుంది. ఎట్లా నిద్ర వస్తుందో అసలుకి ఏదో అసలు అర్థం కాకుండా ఎట్ట కళ్ళు తెరిస్తే అసలు నక్షత్రాలు పరలోకం ఉన్నట్టుంది. ఎంత అద్భుతమైనటువంటి ప్లేస్ అంటే నీళ్లు కూడా ఆయన చెప్పాడు బోరేసాయన ఈ సౌర భూమి పడదని చెప్పేసి కొన్ని విశ్లేషణ అంతే 11-12కి నిలబడినాయి. ఏసైకే మహిమ కలుగుగా. ఓకే, మంచిది. సమయం లేదు, మిమ్మల్ని చెప్పలేకపోతే బాగున్నది. ఇంకా ఇప్పటికి ఆలస్యం అయింది. మరి ముఖ్యంగా రేపు ఆదివారం 10 గంటలకి ఆరాధన ప్రారంభమవుతుంది. దూరం అని దయచేసి ఇప్పుడు తిట్టండి అని మన ఫోన్లు చేపించుకుని చేయొద్దండి. దేవుని సన్నిధిని ప్రేమిస్తే మీరు నా ఇంటికి రండి. కొంతమంది నేను రావు ప్రభువా నువ్వే మా దగ్గరికి రావాలి, కానీ నేను కడుపు నొప్పికి కాలు నొప్పికి అప్పుడు వస్తాం అంటారు కొంతమంది. కానీ నా అక్కడ లేరు ఇక్కడ. మరి ప్రాముఖ్యంగా దేవుడు అద్భుతకరంగా ఈ మందిరం మా కుటుంబం అంతా పనిచేస్తామండి. ఆశ్రమ నా 2 కొడుకులు, మరి ముఖ్యంగా నా కొడుకు ప్రసన్నకు మన శాల వాళ్ళకు నేను తొందర పెట్టినా, నాకు తెలియదు మర్చిపోయినా. వాళ్ళ శాల వాళ్ళ కోసం కింద మన పాపం
అయినా ఈ దేవుడు ప్రమాణం తప్పించినాడు. మంచి దెబ్బలు తగిలినాయి. 2 మోకాళ్ళకు బాగా వ్యతిరేకంగా ఉన్నాం. జరుపుపోయింది. అరిచేతులలో దెబ్బలు తగిలినాయి. పాపం నన్ను చూసిన గల్లు అని నడుస్తున్నాడు. సన్నగున్నాడండి. 22 సంవత్సరాల పాపం పిల్లలు ఏడుస్తాడు. తండ్రికి ఎదురుంది. ఈ తండ్రికి ఆ తండ్రి కొనకాడు నిద్రపోడండి. ఏసయ్య గొప్ప దేవుడు. అది టెన్షన్తో సర్కిల్ ఏమో పాపం నేను టెన్షన్ పెట్టినాను. నేను మర్చిపోయి సావాలు కావాలప్ప వచ్చిన దైవజన గడ్డ పాపం పొరలో మండిపోయినాడు, కింద పడ్డాడు. ఏదేమైనా ఏసయ్య ప్రమాణం తెప్పించినాడు, దేవుడు కాపాడాడు. మరి ముఖ్యంగా పిలిచిన వెంటనే వచ్చిన దైవజనులకి కర్నూలు నుండి, తాడపత్రి నుండి, ఇంకా ఆయా ప్రాంతాల నుండి, మా సొంత ఊరు చిట్టువారపు నుండి, అనంతపురం నుండి, బెంగళూరు నుండి, మామూలు రాయచోటి, గుత్తి, అనంతపురం, తాడపత్రి, ఇంకా కొంతమంది చాలా సీరియస్ చూస్తున్నారు. చాలని సంబడం ఉంది. చెప్పకపోతే మనం బాధపడతారు కదండి. ప్లీజ్. కాబట్టి అందరూ వచ్చిన వారందరినీ, మరి ప్రాముఖ్యంగా మా అల్లుడు మంచి దైవజనుడు మహిమ ప్రవీణ్ కుమార్ పాస్టర్ గారు, జాన్ సుధాకర్ గారు, ఆ కుటుంబంతో దేవుడు మాకు బంధం కలిపాడు. మా కుమార్తెను వాళ్ళ ఇంటికి ఇచ్చాము. మంచి దైవజనుడు కుటుంబం యేసయ్య మాకు ఇచ్చాడు. మా కుటుంబం అంతా కూడా, నా 2 కొడుకులు కూడా పాస్టర్ బిడ్డలే కావాలి, ప్రార్థన చేయండి. యేసయ్యకే మహిమ కలుగును గాక. ఇంతకంటే సంతోషం ఏముందండి? యేసయ్యలో ఉన్న సంతోషం. గొప్ప దేవుడు, గొప్పగా మందిరాన్ని దేవుడు కట్టించినాడు. కాబట్టి ఇంతవరకు యేసయ్య చేసిన దేవుడు బట్టి, వచ్చిన మిమ్మల్ని అందరిని బట్టి మరోసారి ప్రేమపూర్వకంగా మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా నా సాక్ష్యం 2 మాటలు చెప్పాలి. మైకల్ బాబు లాగా నేను పిస్తులు తీసుకున్నాను కానీ 92లో వంశాఖ మందికి మైసూరు రెడ్డి ఆయనతో కలిసి తిరిగినానండి. ఎందుకంటే కొంతమంది తెలియదు చెప్తాను 2 మాటలే. అయితే కమలాపురం దగ్గర కొప్పోలు ఉంది. ఆ కొప్పోలులో ఫుల్గా కట్టినారు. 18 పడగలకునే దేవరంటే అన్ని నరికినారు వేసి ఆ కురాకంతా పెట్టినారు. సైతాన్ లాగా తింటున్నాం. వారు ఎంతమన్నారు తెలిసేవారండి. ఎంత బట్టి వీళ్ళు బాగున్నారు, కాళ్ళెక్కిన నా వల్ల కాళ్ళ కింద పడిపోయాను. అప్పుడు నా గొంతు తిప్పి పారేశాను. రోడ్లోకి వస్తే ఒక్కరు బస్సు నిలబెట్టారండి. నా సక్కతో అనిపోయింది. మా అమ్మ నా తల్లిని పిలిచిన పాప ఇంటికాడ ఉంది. నీ కాళ్ళు ముక్త నా మైసూరు రెడ్డి ఉద్యోగం ఇచ్చిన టెక్స్మోల్ 93లో స్టార్టింగ్ 18,000 నా జీతం. అది ఇండియాలో నెంబర్ 1 ఫ్యాక్టరీ. అది ఏపల్లె రూట్లో ఉంది. వాడు మా కోసం పాప చేయించినారు, గొంతుకు వచ్చినారండి. నాకు ఉద్యోగం ఇచ్చినారు. మా అమ్మ వద్దు, వాళ్ళ ఉద్యోగం వద్దండి. నా కాళ్ళ ముక్కి ఏడ్చి పెట్టండి. ఏం చేయాలి ఇప్పుడు నేను? అది దేవుడి కృప. మేము ఉండే ఇంటి పక్కన చర్చి ఉంది. ఆ పాస్టర్ కొడుకు నాకు నేను కూడా లెటర్ వేసిన చెన్నైకి. నేను పాడబడ్డా కాబట్టి ఈ మంచి తోడుంటే నేనని వాడి అవసరం కోసం. ఏదేమైనా కానీ యేసు ప్రభు పాపినైనా నన్ను, త్రాగుబోతునైనా నన్ను ఆ నుండి అలవాటండి. పాపం చేయలేదు కానీ త్రాగుడు అదొక్క అలవాటు నా దగ్గర. సిగరెట్, బీడి తాగుతుంది. ఇంకా ఏదే తప్పట్టు నా దగ్గర లేదు. కానీ మా కనతల్లి నా కాళ్ళ ముక్కి ఏడ్చి నన్ను మద్రాసు 93లో పంపింది. ఆ మద్రాసులో బైబిల్ కాళ్ళు అడుగు పెట్టిన వెంటనే నా సీక్రెట్, నా మందు, నా రౌడీసం, నాకు సరుకులను కనపరిస్తే వారి వాకిలి కానీ, వారి తొట్టి కానీ, వాళ్ళ ఇంట్లో ఏదో ఒక దెబ్బ తింటేనే నాకు నిద్ర వచ్చేది. అలాంటి శత్రువుని, అలాంటి కోపిస్తుంది. యేసయ్య గొప్ప దేవుడు. ఆయన మహాకృప దయచేత ఈ రోజున ఎప్పుడు కూడా నన్ను 2 పేర్లు పెడతారు. ఆఫీసర్ అంటారు. ఏమంటారంటే ఎంఆర్ఓ అంటే ఎంఆర్ఓ కంటే, ముఖ్యమంత్రి కంటే గొప్పవాడు దైవజనుడు. నేను బైబిల్ టిక్కేసుకుంటానండి. ఏం కడగమంటా తక్కేసుకుంటావు, పెళ్లి పెడతావు. నీ పెళ్లి ఇచ్చినావా, నీ సొంతం ఇచ్చినావా అండి? నా తిప్పలేనివని నా బిడ్డనే కట్టుకుంటా ఉంటే చినిగిపోతే ఇది తిప్పలు, చినిగిపోతే ఇది తప్పు చేస్తున్నాడు. బాగుంటే పుల్లగా అవుతాడు. కానీ యేసయ్య గొప్ప దేవుడండి. నాకు ఒక ఆశ ఉంది ప్రభా, ఎక్కడికి పోయినా నీ మందిరమే కదా, నాకు సొంతం ఏం అవసరం. అయితే వంశీ మోహన్ రెడ్డి గారు, నేను ఏం పగిపోలేదు సార్, పైకి ఎక్కాలంటే ఇబ్బందిగా ఉంది, మాకు స్థలం కావాలి సార్ అంటే పాపం మాట ఎదురు చెప్పుకోరా, నువ్వు రానని ఇప్పిస్తారన్నాడు. ఇక్కడ దూరం అవుతారా అన్నాడు. కానీ చేస్తారన్నాడు. 6 సెంట్లు అన్నాడు. మొత్తం 8 సెంట్లు ఇచ్చినమ్మా. కుటుంబాన్ని దేవుడు దీవించుకుంటా. మా కుటుంబం వరకు ప్రతి ఆదివారం ఇక్కడ పరీక్ష జరుగుతుంది. కాబట్టి దూరమైన దేవుడు ఒక వెహికల్ కోసం ప్రార్థన చేయండి. ఎవరి చిన్న ఆటో కానీ, ఎందుకంటే దూరం ఉంది కాబట్టి సంఘస్థుడికి మాకు కొంచెం మందిరం పని జరిగేదని కొరకు మీరందరూ ప్రార్థన చేయండి. పాపినైనా యేసయ్య
ఈ రోజున ఒక ఆఫీసర్ లాగా నేను ఉన్నానంటే ఆ గొప్ప దేవుని కృపాన్ని, నా తల్లి ప్రార్థన, ఆమె నన్ను మహారాష్ట్ర పంపుకోకుండా మైసూరాలంటే ఉండింటే ఈ పాటికి కసక్ నిజం. ఇప్పుడు కసక్ అయింది ఆడపత్రిలో. ఆ కసక్ అయ్యి మేమే తప్పుతేనే ఇక్కడ 104 సెక్షన్ పెట్టారు కాబట్టి జనాలు ఉండకూడదు అన్నారు. అందుని బట్టి ఎంత చేయడం ప్రభా, ఎట్లా అన్నీ అయిపోయిన పరిస్థితి ఎంత చేయాలనుకున్నాం. అలాగే రౌడీ తిరిగిన నన్ను ఆ రౌడీగా యేసయ్య దేవుడి పరిచయ కొరకు యేసు ప్రభువును వాడుకున్నారు. వచ్చిన వారు అంటే బంధువులు, స్నేహితులు ఏదైనా మీరు చుట్టల వారు ఉంటే మానుకోండి. ప్రతి ఆదివారం సంఘాన్ని ప్రేమించి రండి. యేసయ్య దగ్గర వచ్చిన వారిని యేసయ్య విడిచిపెట్టే దేవుడు కాదు. మరి ప్రాముఖ్యంగా నన్ను ప్రేమించి మర్చిపోయానని నన్ను ప్రతి విషయంలో బలపరిచి, ధైర్యపరిచి, ప్రార్థనపరంగా నింపి మొట్టమొదటిగా మోసెస్ అన్నాను. ఎంతగానో నేను సాగరించి 15 సంవత్సరాలు పరిచయం చేసినాను. కానీ నేను సరే కొట్టాడుకోలేదు, నేను దొంగతనం చేయలేదు, నేను పాపం చేయలేదు. ఇటువంటి పరిచయ విషయంలో కొంతమంది మన దగ్గర రాలేదు అంటే దాని విషయంలో సార్ ఒక పత్రిక రాసినాడు, గ్రామ పరిచయం చూసుకోవట్లేదు. అది వదిలేస్తారని మానుకున్నాను. అయితే నన్ను బలపరిచయం, దేవుల్లో పరిశుద్ధంగా బ్రతకాలి, న్యాయంగా ఉండాలి, యథార్థంగా బ్రతకాలన్నాడు. మరోసారి సాగుకున్నాను. దేవుల్లో బలపరిచిన సాగుకు దేవుడు తెలియజేస్తున్నాను. ఈ మండలి విషయంలో ప్రకాశ్ బాబు గారు తోడుని కొరియా సార్ వారి ద్వారా బిజినెస్ సార్ ఇద్దరు స్నేహం కాబట్టి అన్ని విషయాలలో ధైర్యపరుస్తున్నా గౌరవపడి భయపడాలి. నా కోసం ఎంతో ప్రార్థన చేశాను మా తమ్ముడు. కాబట్టి దేవుడి కింద ఎస్ఐకే మధ్య కలుగు కాక ఓకే ముగిస్తున్నా. వచ్చిన అందరూ దేవుడు దీవించి ఆశీర్వదించుడు కాక. చివరి ప్రార్థన శాలువాలు సర్వాంజలి అనుకున్నా కదా, ఆ పిల్లలు కింద పడి శాలువాలు ఒకే ఒక శాలువ ఉంది. నిజమే సార్ గారిని ప్రేమతో సార్ మన దగ్గర వచ్చారు కనుక తీసుకురారా. ఓకే త్వరగా కూర్చోపోయింది. కూతురు అల్లుడు కనపడితే కానీ ఆయనకి కడుపు నిండట్లేదు. అయ్యా అల్లుడు గారు తొందర రండి. ఎవరు కుమార్తె కావాల్సింది? కుమార్తె రా, మీరు ఇట్రండి, మీరు అప్పకపోండి. రైట్. ఎవరు బయటికి వెళ్ళొద్దు. లాస్ట్ లో గ్రూప్ ఫోటో దిగాలి. ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకోవాలి. రైట్, వెరీ గుడ్. రైట్, నెక్స్ట్ కృపావార్త టీం తర్వాత ఫాస్ట్ దైవజనులు మరి అన్ని చేస్తూ ఫాస్ట్ గారు రెడీగా ఉండాలి, ముందుకు రావాలి. అయ్యారు ఎక్కడ కనపడలేదు. నాన్న మీ టీం అంతా ఉన్నారు, ముందుకు పడండి. చాలా ప్రేయర్ చేశారు. నిజంగా డబ్బు సహాయం కంటే గొప్పది ప్రార్థన సహాయం అంటారు. ప్రార్థన చేస్తే డబ్బులు వచ్చేస్తారు. 12,900 రూపాయలు వారి గ్రూప్ చెప్పండి కదా. ఇప్పుడుగా 30,000 వచ్చేసింది. హల్లెలూయా. 12,000 చిల్లర. దేవునికి మహిమ కలుగును గాక. 10 లక్షల అప్పు యేసు నా తీరిపోను. యేసు నా 4 వీలర్ వెహికల్ వచ్చాను కాక. నేనేం చెప్పాలన్నా అక్కడ నేను చెప్తున్నాను, మీరు అడుస్తున్నారు. నేను చెప్తున్నాను, మీరు మాట్లాడుతున్నారు. వారికి వినపడలేదు. నీ సౌండ్ ఎక్కువ నాది. రైట్ సార్, లేదు కదా, మీకు చెప్పే అర్థం కావడం. హల్లెలూయా. అయితే ఇంకా ఎక్కువ ఇవ్వాలి మీరైతే, సరిపోలేదు. మా పాస్టర్ అడ్మిన్ దాని పాస్టర్ గారికి కూడా చాలా మంది సన్మానించవలసిన చేరండి పక్కన పైన. రైట్, అనిల్ జాస్వాన్ గారు రండి. కాడపత్రి పాస్టర్ పరిషత్ ప్రెసిడెంట్ అనిల్ జాస్వాన్ గారిని సెలవు సార్ సన్మానిస్తారు. మా వీఎంఎం జాన్సులర్ రాయ్ గారిని సెలవుతో సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాం. ఇక రండి జాన్సులర్ గారు.
జాన్సన్ జాకరయ్య గారు అయిపోతేనే ప్రార్థన అన్న ముగింపు ప్రార్థన. కొద్దిగా వేడిగా ఉన్నాయి, పోయిన చల్లగా అయితే ఉన్నాయి. ఇష్టపడ పాస్టర్ గారు కర్నూలు వచ్చిన ఇష్టపడ పాస్టర్ గారిని చాలా వరకు సన్మానిస్తాం. ప్లీజ్ సార్, ఇష్టపడ పాస్టర్ గారు దయచేసి లోపల రండి. ఇష్టపడ పాస్టర్ గారుగా మా ఆవిడే గుత్తి వాసన్న గారు, బిషప్ వాసన్న గారు లేరా? రికమెండెడ్ బై నెహమ్యా పాస్టర్ గారు. నా ప్రశాంత్ అన్న రండి. అలాగే నెక్స్ట్ రైట్ షాట్లో పాస్టర్ చేస్తున్న దేవజనులు మా బాబుకి చాలా వరకు సన్మానిస్తాం. అలాగే మా ముగ్గురు మహిమ ప్రవీణ్ కుమార్ గారు చాలా వారితో సన్మానించాలని ప్రేమగా ఆహ్వానిస్తున్నారు. మా అల్లుడు చాలా మంది ఆశపడుతున్నారు. మంచి దేవజనుడు, మంచి అల్లుడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నా పిల్లలు కావాలా? రండి. త్వరగా త్వరగా. అలాగే ఇంత సేవకులు మా భోజనాలు అడిగినాయి. ఎవరో దైవజనులు వెళ్ళి దయచేసి ప్రార్థన చేస్తారు. ప్రకాష్ బాబు గారు మర్చిపోయిన చెప్పండి కొట్టండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ప్రకాశం అన్న ఇప్పుడు సేవ చేస్తున్నా. పాస్టర్ ప్రకాశం అన్న గారు అన్న ఎదురు తిరుగుతున్నాడు. ప్రకాష్ పాస్టర్ గారు చుట్టూ పెట్టండి, సన్మానం అంటారు. అయిపోయింది సార్, అయిపోయింది. సుక్కులలో సేవ చేస్తున్న దైవజనుడు ప్రకాశం గారికి శాలివార్త సన్మానిస్తా ఉన్నారు. ఆఖరిలో లాస్ట్ బెంజమిన్ పాస్టర్ గారు మా తాడిపత్రి నియోజకవర్గానికి వచ్చారు. మా తాడిపత్రి నియోజకవర్గంలో ఇంకా చాలా మందిరాలు కట్టబడాలి. పాస్టర్ కృష్ణపాల్ గారు అలాగే చాలా మంది ఆ మందిరాలను వేస్తున్నాము పూర్తవులు కాక. ప్రార్థన, చివరి ప్రార్థన. హాస్టల్ ముద్దలు తింటున్నారంట, మంచిది కాదు. అయిపోయింది. చివరి ప్రార్థన నువ్వే ఆశీర్వాదం బెంజమిన్ సార్ ఇస్తారు. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రభువా, మీ ఘనమైన నామానికి స్తోత్రములు నాయన. శాశ్వతమైన ప్రేమతో ప్రభావ ప్రేమించి మీ ప్రాణం పెట్టి మమ్మల్ని పరిశుద్ధులు చేసిన గొప్ప తండ్రి, మేము నీ సొత్తు, ఈ దేహం మాలికలు నీ స్వరక్త నుంచి కొనుక్కున్నాం మా ప్రభావ. ఈ దేహమే నీ దేవాలయం. ఈ దేవాలయంలో మా ప్రభావ మేమందరం కూడుకున్నాం. మేమందరం ఉండడం వల్ల ఈ దేవాలయానికి మహిమ. మీరు మాతో ఇక్కడ ఉన్నది స్తోత్రాలు. ఈ ఆలయం ఎవరు పాడు చేస్తే వారు నేను పాడు చేస్తున్నాను నాయన. మా దేహాన్ని పరిశుద్ధిని కాపాడుకుంటూ మీరు ఇచ్చిన గొప్ప రక్షణ కాపాడుకుంటూ ఇదిగో త్వరగా వస్తున్నాను. ఎప్పుడు వస్తుందో మాకు తెలియదు ప్రభావ. అంతా వరకు సహించిన వాడే రక్షణ పొందున్నాను. గౌరవం, ఈర్ష్య, పాపము, ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్నాను. ఏది మాలో లేకపోవడం తండ్రి సంపూర్ణంగా పరిపూర్ణంగా ఈ లోక యాత్రలో మేము బ్రతుకున్నట్టుగా సహాయం చేయాలి. తనతో తగ్గించుకున్న వాడు హెచ్చింపబడుతున్నావు ప్రభావ. అంత గొప్ప దేవుడు శిష్యుల పాదాలు కడిగి మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా గొప్ప తండ్రి, ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేము. ఈ మందిర విషయంలో మీరు చేసిన మేలు ఉపకారమును బట్టి మిమ్మల్ని శోధిస్తున్నాం అయ్యా. నీ సన్నిధి ఇక్కడ ఉన్నవారికి స్తోత్రం చెల్లిస్తున్నాం. దైవజనుడు నేను బెంగళూరు పట్టణం నుండి వచ్చినప్పుడు బెంజమిన్ అయ్య గారిని, నెహ్యం నారాయణ మాస్టర్ అయ్య గారిని, మొబైల్ థామస్ రెడ్డి సార్ గారిని, అలాగే వచ్చిన ప్రతి ఒక్క దైవజనుడిని నీ కృపలో దీవించి బంధువులు, స్నేహితులు అయ్యా పిలిచిన వెంటనే ప్రేమతో ఇంత దూరం వచ్చినారు ఆయన. వాళ్ళందరూ
అందరూ కూడా దీవించి ఆశీర్వదించి ఈ మందిరం చుట్టూ నాయన నీ కంచె నీ దూతలు ఇక్కడ సంచారం చేసి అయ్యా అనేక మంది దగ్గరికి వచ్చి రక్షణ పొంది నిజమైన దేవుడు యేసు ప్రభు అని తెలుసుకునే వారికి సహాయం చేయండి. మైకిల్ సార్ గారు తిరిగి ఆయన కొంచెం ఆ సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చాను. ఆయన మన సాక్ష్యం ఇచ్చారు. ఈ స్థలం ఇచ్చిన వంశీ మోహన్ రెడ్డి కూడా దీవించి కృపావార్త ద్వారా వచ్చిన అందరినీ కూడా పెద్దలందరూ దీవించి చేసిన భోజనాలకు ఆశీర్వదించి అందరినీ మళ్ళీ క్షేమంగా వారి వారి గృహాలకు చేర్చమని యేసయ్య పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించడానికి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 కళ్ళు మూసుకొని దేవుని ఆశీర్వాదం పొందుతున్నాం. భూమిని ఆకాశంని కళ్ళు చేసిన మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన కొరకే ఈ లోకానికి వచ్చి తన ప్రాణం పెట్టిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, మనకి సహాయం చేసేదానికి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యత సహవాసము ఈ రోజు మందిరం డెడికేషన్కి వచ్చిన ప్రతి ఒక్కొక్కరికి ఇప్పుడు ఎప్పుడు తోడుగా ఉండను గాక. ఆమేన్. 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 పిల్లరా, ఒక గ్రూప్ ఫోటో తీసుకొని వస్తాం. అందరూ గ్రూప్ ఫోటో కావాలి. అందరూ గ్రూప్ ఫోటో ముందుకు ముందుగా ఏసన్న గారు కూర్చో. బయట ఉండే రండి బ్రదర్స్. హలో ఆఖరి రాజ్యంలో అయినా లోపల రండి. అయినా కలిగి ఉన్న వాళ్ళు తినేవాళ్ళు కాదు. పేరు సుమారు నిజమేనా? ముందుకు రానా?